కావ్యాలలో కానీ పురాణాల్లో కానీ నదులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నదీమ తల్లికి మాతృస్థానం కూడా ఇవ్వబడింది. నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే నదులు ఎక్కడ ఉంటాయో అక్కడే నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి సింధు నాగరికత కానీ, అలాగే నైలు నది సమీపాన ఈజిప్ట్ నాగరికత కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం అంత్య పుష్కరాల గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు మే 21న ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే మహావేడుక ఇది జూన్ 1వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. కాళేశ్వరం త్రివేణి సంగమానికి ప్రసిద్ధి. గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతి నది ఉన్న సంగమ క్షేత్రం ఇది. అయితే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ పుష్కర స్నానం ప్రారంభమైందన్నమాట. మరి నది స్నానం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. పురాణాల్లో కూడా నదులకు ప్రత్యేకత ఉంది. మనకి తాగునీరు, సాగునీరు రావాలంటే నదులు కావాలి. ఏవి అభివృద్ధి చెందాలన్నా కూడా పంట పొలాలు కానీ, లేకపోతే ఏదైనా పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ నదులు తప్పనిసరిగా ఉండాలి. మరి నదీ స్నానం వల్ల ప్రయోజనం ఏంటి? నదుల్లో మనకి ప్రాణశక్తి ఉంటుంది. చక్కగా ఆ ప్రాణశక్తి వలన ఆరోగ్యాలు వస్తాయి, అనారోగ్యాలు ఏమన్నా ఉంటే పోతాయి. అందుకే మనకి చాతుర్మాసంలో అని మహిళలు స్నానాలు చేయటం, 4 నెలలు స్నానాలు చేసి ఒక్కపూట భోజనం చేసి నక్తాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సరస్వతి నది అంత్య పుష్కరాల్లో పుష్కర ఘాట్లు చాలా చక్కగా నిర్మించారు. అంతేకాకుండా స్ప్రింకర్ల వల్ల చల్లదనం కలిగే విధంగా ఏర్పాటు చేశారు. వృద్ధులకి, మహిళలకి, అలాగే చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి సహాయపడటానికి స్కౌట్స్, ఎన్ఎస్ఎస్, అలాగే రక్షక భట శాఖ కూడా ఎంతో తోడ్పడుతూ ఇవన్నీ జరగడానికి ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇంకా నిత్యం గోదావరి హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. తెప్పోజాలు చక్కగా అలంకరించి నీటిలో కనుల విందు చేసే విధంగా జరుగుతున్నాయి. మరి ఈ పుష్కరాల్లో మనందరం పాల్గొని చక్కని ఆ ఏర్పాట్లన్నింటినీ గమనించి పుణ్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే నదీ స్నానం వల్ల అత్యున్నతమైన ఫలితము, ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే ఆ జలాలు, పుణ్యజలాలు మనకి త్రాణనిస్తాయి, ప్రాణశక్తినిస్తాయి. అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించి ఆ దైవాన్ని దర్శించి, ముక్తేశ్వర స్వామిని దర్శించి, అమ్మవారిని దర్శించి మనం ధన్యులమవుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించండి. మన హైందవ ధర్మాన్ని కాపాడండి. అంతేకాకుండా మన హైందవ ధర్మం అనేది శాస్త్రబద్ధమైనది. దానిలో మనకి సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఉపయోగం మాత్రమే ఉంటుంది. మన ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ ఏమి చేసినా కూడా మనకి ఉత్తమ ఫలితాలు, ఉన్నతమైన ఫలితాలు, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకనే అంతర్లీనంగా ఇవన్నీ మన పూర్వీకులందరూ కూడా ఏర్పాటు చేశారు. అది పారంపర్యంగా మనకి సంక్రమించింది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ స్నానాన్ని ఆచరించి మంచి పుణ్య ఫలితాలని, శుభ ఫలితాలని పొందాం తప్పనిసరిగా. ధన్యవాదాలు.